నమస్తే శశికాంత్ గారు. రేపు అనగా 22వ తారీఖు జనవరి అయోధ్యలో శ్రీరాముని వారి విగ్రహ ప్రతిష్టాపన మనం చూస్తూ ఉన్నాము. ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది. అంగరంగ వైభవంగా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 500 ఏళ్ల సంవత్సరాల నాటి కళ రేపటితో నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ విగ్రహాన్ని చెక్కారో అరుణ్ యోగిరాజ్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఒకసారి మనం కూడా ఆయన ఈ విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆయన పాటించిన నియమ నిష్టలేంటి, ఒకసారి ఆయన గురించి. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ముందుగా జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. అందరు చూసే వాళ్ళందరికీ జై శ్రీరామ్. రేపు ఆ మహోన్నతమైన రోజు రాబోతుంది. ఎన్నో 500 సంవత్సరాల నుంచి మనం గొడవలతోటి కొట్లాడుతూ లాస్ట్లో 150 సంవత్సరాల లీగల్ ఇష్యూ తోటి లాస్ట్లో ఈ గుడిని సాధిస్తాం. అందరి హిందువులందరికీ ఇది ఎంతో ఆనందమైన రోజు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్స్ అందరికీ కూడా రిలీజన్స్కి అతీతంగా అందరూ ఆనందపడాల్సిన రోజు రేపు. ఓకే, అయోధ్యలో రేపు బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. సో ఈ విగ్రహం గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటే, ఈ విగ్రహం అన్నది ఇప్పుడు ఎవరు చెక్కారు అన్నది పెద్ద న్యూస్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చెక్కడానికి శ్రీరామ ట్రస్ట్ వాళ్ళు చాలా మందిని, కొన్ని వందల మందిని పిలుస్తాం జరిగింది ఉషా గారు. ఇందులో ఎన్నో వందల మంది, ఎంతో ప్రముఖ శిల్పకారులు వచ్చారు. బట్ అందులో ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. ఆయన పేరే అరుణ్ యోగిరాజ్. ఓకే, సో ఇవాళ దేశమంతా, ప్రపంచమంతా ఈ అరుణ్ యోగిరాజ్ ఎవరు అన్నది చూస్తున్నారు. ఓకే, అరుణ్ యోగిరాజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనము వాళ్ళ తాతల నాటి నుంచి వాళ్ళందరూ శిల్పకారులండి. బేసిక్గా వాళ్ళ ఫాదర్ బసవన్ అనుకుంటా, ఆయన కూడా చాలా ప్రముఖ శిల్పకారుడు. మైసూర్ మహారాజుల దగ్గర నుంచి వాళ్ళు శిల్పాలు చెక్కుకుంటూ వచ్చారు. ఆ పరంపర ఉంది వాళ్ళకి. అలాగే ఈ అరుణ్ యోగిరాజ్ అన్నవాడు 1983, అంటే 40 ఏళ్ళు కుర్రాడు, 39-40 ఏళ్ళు కుర్రవాడు. ఆయన MBA చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేసి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఈ శిల్పకారుల వృత్తి ఉంది కాబట్టి ఆ వృత్తి వైపు ఆయన ఆకర్షణ చెంది అందులోకి వస్తుంది జరిగింది. ఈ అరుణ్ యోగిరాజ్ అన్న వ్యక్తి ఈ శిల్పాన్ని చెక్కుతానికి ఫస్ట్ నామినేట్ చేశారు 100 మందిలో ఆయన ఒకడు. ఓకే, అయితే ఈ 100 మందిలో ఈయన కొన్ని వందల డిజైన్స్ చేసుకున్నాడు. ఏది బాలరాముడిది కొన్ని వందల డిజైన్స్ పేపర్ మీద చేసుకొని, ఆ తర్వాత దాన్ని ఒక కృష్ణశిలని సెలెక్ట్ చేశాడండి. కృష్ణశిల అంటే అది చాలా న్యాచురల్ కలర్లో ఉంటుంది. ఓకే, ఆ రాయ ఎంతో అందంగా, ఎంతో సాఫ్ట్గా, ఎంతో మృదువుగా ఉంటుంది. ఓకే, సో దాన్ని కృష్ణశిలని ఈయన సెలెక్ట్ చేసుకొని ఆ రాయిని ఈయన చెక్కేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది అది. ఓకే, ఆయన చెక్కేటప్పుడు ఆ రాయిని ఏమాత్రము ఉలిదెబ్బ తగిలినా ఆ రాయ మళ్ళీ షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది ఆయన చాలా జాగ్రత్తగా దాన్ని చెక్కుకుంటూ, ఆయన ఎక్స్పర్టైజ్ కాబట్టి, వాళ్ళ తాతల నాటి నుంచి శిల్పకారులు కాబట్టి, ఆయన ఎంతో ఎక్స్పర్ట్ కాబట్టి ఇందులో జాగ్రత్తగా చెక్కుంటూ వచ్చి కొన్ని వందల విగ్రహాలలో ఆ విగ్రహంలోనే ఈ మన శ్రీరామ ట్రస్ట్ ఏదైతే ఉందో అయోధ్యలో, ఆ ట్రస్ట్ వాళ్ళకి చంపట్రాయ్ అనుకుంటా ఆయనకి పర్టికులర్గా అరుణ్ చెక్కిన విగ్రహంలోనే లైవ్, అంటే డైరెక్ట్గా శ్రీరాముని చూస్తున్నట్టు అనిపించిందంట. వందల విగ్రహాలలో ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన ముక్తుడయ్యాడంట. ఆయనే కాదు, ఎంతోమంది కేంద్ర మినిస్టర్స్ కూడా మనకి ట్వీట్ చేస్తాం జరిగింది దీని గురించి. సో ఆ విగ్రహాన్ని ఎవరెవరైతే చూసారో వాళ్ళు చెప్తాం జరిగింది, డైరెక్ట్గా శ్రీరాముడిని చూసినట్టే ఉందని అంటున్నారు. చాలా మందికి శ్రీరాములు వారు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు, అండ్ ఐడియా కూడా లేదు. ఎక్కడ మనం ఏ పుస్తకాల్లోనూ ఎక్కడ చూడలేదు కూడా. బట్ ఆయన అది ఒక విజువలైజ్ చేసుకొని దాని ఒక బుక్లో గీసి కొన్ని పేపర్స్, కొన్ని వందల పిక్చర్స్ వేసిన తర్వాత కంక్లూజన్కి వచ్చి గీయడం అనేది, అండ్ గీసిన తర్వాత దాన్ని చూసి శ్రీరాముని వారిని చూసినట్టుగానే అనిపించిందన్న భావన కలిగించడం అనేది చాలా పెద్ద విషయం. కరెక్ట్. ఆ బాల విగ్రహాన్ని చూసినప్పుడు శ్రీరాముడినే చూసానేమో అనుకున్నట్టుగా అందరూ తుది నిర్ణయంగా అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్నే అందరూ యునానిమస్లీ దాన్ని
సెలెక్ట్ చేస్తాం జరిగింది. అసలు దానికి ఎవరు ఒక్కళ్ళు కూడా పేరు పెట్టలేదంట. అన్ని విగ్రహాల్లో చూడండి ఆ విగ్రహాన్ని సెలెక్ట్ చేశారంటే ఆ విగ్రహాన్ని మనం అందరం దర్శించుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ చూస్తే మనం హైదరాబాద్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మనం యూ కెన్ సీ ద బ్యానర్స్ చూడొచ్చు, శ్రీరాముడు అయోధ్య అని చూడొచ్చు. ఒక వీళ్ళు ఊపులో ఉన్నారు అందరూ. ఓకే, సో ఎప్పుడెప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా అని ఎదురు చూస్తున్నారు. ఫ్లైట్ టికెట్లు చూస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది, అయినా కూడా ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. వీ వాంట్ టు గో దేర్ అన్నట్టుగా ఉన్నారు. చాలా ఆనందకరమైన విషయం. అయితే ఈ అరుణ్ యోగిరాజ్ ఏం చేశాడంటే ఈ శిల్పాన్ని చెక్కుతానికి ఇంత అలా రాముణ్ణే చూసినట్టు అనిపించింది. అంటే ఆయన ఎంత కష్టపడ్డాడంటే దీని గురించి ఒక 6 నెలల వరకు భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి ఏదైతే ఆ శిల ఉందో, కృష్ణశిల ఉందో, ఆ శిలతోటి కంటిన్యూస్గా ఈ వాజ్ చెక్కుతూ 6 నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి ఆ వందల మంది ఇన్ఫ్యాక్ట్ 100 మంది పోటీదారులలో ఆయన ఒకటిగా నుంచున్నాడంటే వాళ్ళ అరుణ్ యోగిరాజ్ వాళ్ళ మదర్ ఎవరైతే సరస్వతి గారు ఉన్నారో తను కూడా శ్రీరాముడి మహాభక్తురాలంట. ఆమె కూడా ఎన్నో పూజలు చేస్తాం జరిగిందంట మా అబ్బాయి చెక్కిన శిల్పం సెలెక్ట్ అవ్వాలి అని. సో ఆవిడకి కూడా రిజల్ట్ వస్తాం జరిగింది. అలాగే తన భార్య విజేత యోగిరాజ్ అండ్ పిల్లలు కూడా ఎంతో సహకరించి 6 నెలలు ఆయన డిస్టర్బ్ చేయకుండా కంప్లీట్గా వాళ్ళు కూడా సపరేట్గా ఉండటం జరిగిందని. మనం సపరేట్గా 6 నెలలు అసలు ఈయన కలవని కూడా అస్సలు కనెక్షనే లేకుండా 6 నెలలు. అయితే 6 నెలల్లో ఆయన చెక్కిన శిల్పం 6 నెలలు అయితే ఇది కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఎప్పటికీ ఉండిపోయే శిల్పాన్ని చెక్కాడు. ఈ 6 నెలల్లో వాళ్ళు విడిగా ఉండటం వల్ల కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ విగ్రహానికి పూజలు జరుగుతాయి. అరుణ్ యోగిరాజ్ ఆయన పేరు ఎప్పటికీ హిస్టరీలో చిరస్థాయిగా మిగిలిపోద్దని మనం ఖచ్చితంగా అనుకుంటాము. అయితే ఇందులో అరుణ్ యోగిరాజ్ నార్మల్ శిల్పకారుడు కాదండి, ఆయన ఎంతో ప్రముఖ శిల్పకారుడు. ఆయన ఇంతకుముందు ఆయన హిస్టరీ చూస్తే మనము ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చెక్కాడు. చాలా లైవ్గా ఉంటుంది అది ఆ విగ్రహం కూడా. అలాగే కర్ణాటకలో హనుమంతుడిది కూడా చాలా పెద్ద విగ్రహం ఆయన శిల్పిస్తాం జరిగింది. అలాగే ఆయన ఎన్నో కొన్ని ప్రముఖ విగ్రహాలు కూడా చేస్తాం జరిగింది. ఆయన ఒక ప్రముఖ శిల్పకారుడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన భారతదేశంలో శిల్పకారులకి తక్కువ కొలత లేదు, వేల లక్షల మంది శిల్పకారులు ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర గుళ్ళు ఎక్కువ కదా. సో అంత వందల వేల మందిలో అరుణ్ యోగిరాజ్కే ఆ విగ్రహాన్ని సెలెక్ట్ చేస్తామన్నది ఆయన చాలా అదృష్టంగా భావించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక 2 రోజులు షాక్లో ఉన్నారంట. ఈ విగ్రహాన్ని అసలు సెలెక్ట్ అవుతుందని మేము అనుకోలేదు, మా కష్టం మేము పెట్టాము, కానీ అది సెలెక్ట్ అవుతాము అది దేవుడి దయ అన్నట్టు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 2 రోజుల నుంచి వాళ్ళని కూడా కలుస్తానికి వస్తున్నారని మనం వింటున్నాము. ఇది చాలా ఆనందకరమైన విషయము ఉషా గారు. సో మనం సుమన్ టీవీ వైపును కూడా అరుణ్ యోగిరాజ్ని డెఫినెట్గా అభినందిస్తూ కంగ్రాచులేట్ చేస్తూ ఇంతటితో మనం మీరు అన్నట్టుగానే అరుణ్ యోగిరాజ్ గారు చాలా పుణ్యం చేసుకోరని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అతి త్వరలో మనం కూడా అయోధ్యలో ఉన్న శ్రీరాముని వారి ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే జరుపుకుందో ఖచ్చితంగా సందర్శించుకోవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.